రెండోది మోక్షస్థానం ఎక్కడ ఉంటుందంటే కాశీ. కాశీ విషయంలో ఏమంటారంటే ఆహ్, కాశే మరణాన్ముక్తిః, స్మరణాన్ముక్తి అరుణాచలం అంటారు. అరుణాచలే అంటారు. కాశీలో వెళ్లి మరణిస్తే ముక్తి కలుగుతుంది. అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి కలుగుతుంది అని చెప్తారు. కాశీని తక్కువ చెప్పినట్టు కాదది. కాశీ క్షేత్రం ఎలా సంభవించిందంటే, శివుడు ఆకాశం నుండి చూస్తే ఒక ప్రాంతంలో చాలా అందమైన అడవి ఉండిందట. చాలా చాలా ఆయనకి సంతోషం కలిగి తను దిగాడు. ఆయన దిగాడు కాబట్టి అమ్మవారు దిగింది. అమ్మవారు కాబట్టి గణపతి దిగాడు. సో, అన్ని దేవతలు ఆహ్, అన్ని అందరూ ద్వాదశ ఆదిత్యులు, ఇంకా అమ్మవార్లు బోలెడుమంది అందరూ దిగిపోయారు కాశీకి. ఆ క్షేత్రంలో ఆయన చెప్పాడట, "నన్ను అవిముక్తేశ్వర అని పిలవండి" అన్నారట. విముక్తం అంటే వదిలిపెట్టటం. అవిముక్తం అంటే నిన్ను వదిలిపెట్టనని. "నువ్వు నన్ను ఆశ్రయిస్తే నిన్ను వదిలిపెట్టను" అని హామీ ఇచ్చే క్షేత్రం అది. అక్కడ మరణం కలిగితే ముక్తి అని ఆయన హామీ ఇచ్చారట. అప్పుడు ఎలాగూ అంటే ఎలా ముక్తి కలుగుతుంది అని ఒక స్టేజెస్ ఉన్నాయి. ముక్తి మార్గంలో ఎన్నో స్టెప్స్ ఉన్నట్టుగా అనుకోవచ్చు. కానీ గురుగారు కానీ రమణ మహర్షి గారు చెప్పడం రెండే స్టెప్పు. మొదటి స్టెప్ ఏమిటంటే, నీ నేను శరీరం కాకపోతే నేనెవరు? చెప్పు. మొదటి స్టెప్‌లో నీ ఎఫర్ట్ ఉంటుంది. గురువు ఎఫర్ట్ ఉంటుంది. భగవద్ అనుగ్రహం ఉంటుంది. అన్నీ కావాలి. రెండో స్టెప్పు, నువ్వు ఏం చేసినా నువ్వు పొందలేవు. నువ్వు సంపాదించలేవు. అది ఇవ్వబడాల్సిందే. అది గురువు ఇవ్వాల్సిందే అని రూఢిగా చెప్పారు. చాందోగ్యోపనిషత్తు అని ఒకటుంది. అందులో ఒక విశేషం ఉంది. ఎప్పుడు ఒక శ్లోకం ఉంటే ఆ 2 సార్లు అదే శ్లోకం రిపీట్ చేయరు. అలాంటి ప్రింటింగ్ మిస్టేక్స్ ఉండవు. చాందోగ్యంలో ఒక్క శ్లోకం మాత్రం 2 సార్లు రిపీట్ అయింది. అది ఏంది అంటే ఆ శ్లోకంలో, నువ్వు ఎంత ఎదిగినా నీ పరిణామంలో అల్టిమేట్‌గా నీకు ఇవ్వాల్సిన ఫలం నీకు పొందలేవు. ఎంత ప్రయత్నం చేసినా పొందలేవు. నీకు గురువు ఇవ్వాల్సిందే అని. అది 2 సార్లు ఉన్నాయి అది. కాబట్టి 2 స్టెప్‌లో రెండో స్టెప్పు గురువు ఇవ్వాల్సిందే. మొదటి స్టెప్పు దేహాత్మవాన భావన వదులుకోవటం. దానికి నీ ప్రయత్నం ఉంది. ఇప్పుడు కాశీలో ఏమిటి అంటే, గురువారు అన్న 2, 3 రకాలుగా చెప్పారు. అది కోట్ చేస్తుంటారు ప్రజలు. నాకు చెప్పినది మాత్రం మీకు చెప్తాను. కాశీలో ఒక 40 రోజులు ఉదయం గంగలో స్నానం చేయటం, విశ్వనాథుని దర్శనం చేసుకోవటం, వచ్చేయటం. అంతే చెయ్యి. కొన్ని రోజుల తర్వాత నీకు దేహాత్మ వాన తగ్గుతుంది. నీకు రూడ్‌గా నేను శరీరం కాదు, నేనెవరో అనేది నీ అంతఃకరణకు అందుతుంది ఒక మెసేజ్. తర్వాత రెండో లాభం, మృత్యువు మీద ఒక భయం ఉంటుంది అందరికిని. ఆ మృత్యు భయం టోటలీ తొలగిపోతుంది. తర్వాత మరణ సమయంలో కేవలం మీరు ధ్యానంలో ఉంటారు, శాంతితో ఉంటారు. అది 40 రోజులు పూర్తయిన తర్వాత మీకు ఎంత దృఢ సంకల్పం ఉందో దాన్ని బట్టి ముక్తి కలుగుతుంది అని చెప్పారు. ఎంతోమంది నెలలకి తరబడి ఉంటారు గదా! వాళ్ళ సంగతి ఏమిటి అంటే, మీకు సంకల్పమే ఇంపార్టెంట్ అండి. సంకల్పం చేతనే ఫలం కానీ క్రియ చేత కాదు. ఇప్పుడు ఒక గురుగారు ఎప్పుడూ ఒక విషయం చాలా ఇష్టంగా చెప్తారు. కబీర్ అని ఉండేవాడు గదా! ఆయన విగ్రహారాధన ఎందుకు చేస్తారు? గంగలో స్నానం చేస్తే ఏం పుణ్యం? అక్కడ చేపలున్నాయి గదా! చేపలకి ముక్తి వచ్చేస్తుందా అని అంటే, అందరూ గంగా స్నానం వదిలిపెట్టారు. దేవతార్చన పారేశారు. దానికి సరిగ్గా సమాధానం ఎవరు చెప్పలేదు. గురువుగారు అన్నారు దానికి సమాధానం. గ చేప గంగలో మునిగితే నా పాపం తొలుగుతుంది. నాకు ముక్తి వస్తుందా అనే నమ్మకం ఉందా చేపకి? ఆ నమ్మకంతో చేస్తే నీకు ఫలం వస్తుంది గానీ, నమ్మకానికి ఫలం వస్తుంది గానీ, క్రియకి కాదు. కాబట్టి కేవలం క్రియకి ఫలం రాదు. నమ్మకంతో, సంకల్పంతో ఉండాలంటే ఉండాలి. ఇప్పుడు కాశీలో ఎంతవరకు సంవత్సరాలో, లేకపోతే నెలలో, రోజులో ఉండి ముక్తి కాకపోయిన వాళ్ళకి అంత సంకల్పంలో అంత బలం లేదేమో అని అనిపిస్తోంది. కాబట్టి ఆ
సంకల్ప బలం చేత ఆ కాశీలో ఉన్నట్టయితే 40 రోజులు ఈ చిన్న కార్యక్రమం చేస్తే స్నానం చేయటం, దర్శనం తప్పకుండా ఆ స్టేజెస్‌లో తప్పకుండా మీకు ముక్తి కలుగుతుంది. కాశీ క్షేత్రంలో ఏమంటే పెద్ద ప్రేయరు, అభిషేకం, పూజ ఇది పారాయణ అవన్నీ ఏం అవసరం లేదు. అక్కడ క్షేత్రంలో ఉంటేనే చాలు. అక్కడ అలాంటి ఆటోమేటిక్‌గా మనలోనే పరివర్తన కలుగుతూనే ఉంటుంది అక్కడ. నువ్వు స్వామి ముందు నిలబడిన వెంటనే ఒక స్కానింగ్ జరిగి, ఆ స్కాన్ తర్వాత దాని రిజల్ట్ ఆయన చూస్తాడు. నీకు స్లోగా ఎక్కడ నీకు డిఫెక్ట్ ఉందో అక్కడ నుండి కరెక్ట్ చేసుకుంటూ వస్తాడు. నీకు 80% కర్మ అయింది. 20% బ్యాలెన్స్ ఉందనుకోండి. దాన్ని రైట్ ఆఫ్ చేస్తాడు. కొంతమంది చాలా గాత్రంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. కాశీకెళ్తారు. ఇంటికొచ్చి టక్కన చచ్చిపోతారు. మా రిలేటివ్స్‌కి అలా అయింది. మా రిలేటివ్ ఒక డాక్టర్ ఆయన చాలా బాగుండేవాడు. కాశీకెళ్ళి టక్కన ఇంటికొచ్చి చచ్చిపోయాడు. సరే మాకందరికి ఆశ్చర్యం కలిగింది. నేనప్పుడు గురుగారిని అడిగాను, "సార్ ఏమైంది సార్ కాశీకెళ్ళి ఇలా అయిపోయింది" అంటే, "అది 20% కర్మ మిగిలింది. అక్కడ వెళ్తే రైట్ ఆఫ్ చేసేస్తాడు స్వామి. ఈయనకి వచ్చేటప్పుడు కర్మ ఉంటే కదా బతికి ఉండాలి వాడు. కర్మ లేకపోతే ఏమిటి? దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ లైఫ్." కాబట్టి చచ్చిపోయాడు. అలాంటివి జరుగుతుంది. అది లేనప్పుడు నీకేం చేస్తాడు? నీ కర్మ కరిగేటట్టుగా నీకు మనో మనసుని మారుస్తాడు. నీ బుద్ధిని మారుస్తాడు. మీ యాటిట్యూడ్ మారుస్తారు. వైరాగ్యాన్ని ఇప్పిస్తాడు. అవన్నీ నీ ప్రాసెస్ నీలో పుట్టిస్తాడు. ఆ ప్రాసెస్ ఇంతవరకు లేకపోతే ఆ ప్రాసెస్ ఆనాడు నుండి జరుగుతుందది. అక్కడే 40 రోజులు దీక్షతో ఉన్నట్టయితే తప్పకుండా ఆ ప్రాసెస్ చాలా ఫాస్ట్‌గా జరిగి కంప్లీట్ కూడా అవ్వటానికి అవకాశం ఉంది. కాశీని ఏం చెప్తారంటే, "అసి వర్ణయోర్ మధ్యదేశే మహాశ్మశానే ఆనందనే" అంటారు సంకల్పంలో. మహాశ్మశానం అంటే ఏమిటి? శ్మశానం అంటే శరీరాన్ని తగలబెట్టటం. మహాశ్మశానం అంటే జీవుడిని తగలబెట్టటం. ఆ జీవత్వం పోతుందక్కడ. మీరు ముక్తి పొందుతారు. మన మామూలు శ్మశానంలో శరీరం తగలబెడతారంతే. అది మహాశ్మశానే. ఆనందవనే అంటారు. కాశీకి ఒక పేరు ఆనందవనం. ఆనందవనం ఎందుకు ఆనందవనం అంటే, ఆ స్వామికి ఆనందం కలిగింది ఆ వనం చూసి. అప్పటికే దిగాడు కాశీలో. ఆయన మొట్టమొదటిగా. కాబట్టి అది ఆనందవనం అని పేరు. సో, ఈ 2 క్షేత్రాల గురించి చెప్పాను.